BNC ఫుడ్. హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు BNC ఫుడ్. మరొక వీడియోతో మళ్ళీ మేము ముంగటికి వచ్చాము. ఈ రోజు ఏంటంటే మేక తలకాయ. మొన్ననేమో ఓటితోని చాలా అద్భుతంగా చేసింది, మరి మేక తలకాయ ఎట్లా చేస్తుంది ఇప్పుడు చూద్దాం. రెడీ. తిన్న వాళ్ళు వాళ్ళే చెప్పాలి, నేను కాదు. నా టేస్ట్ నాకు ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. చెయ్యి ఇంకేం. మటన్ తలకాయలకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బగారాకు, వెల్లుల్లి, అల్లం ఎల్లిగడ్డ, ఇవి మసాలా దినుసులు అన్నీ, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి. మొత్తానికి షూర్ చేద్దామా? చేద్దాం. అంటే ఆయిల్ మర్చిపోయి వాస్తవానికి చెప్పాలంటే అసలు అది లేదు, కర్రీయే కాదు, దీన్ని మర్చిపోయినాం, ఏమనుకోకండి. మెయిన్గా మనకు మేము అసలు తలకాయ కూర ఇంట్లోనే ముందే ఉడకబెట్టుకొని వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక ఎట్లైనా కట్టెల పొయ్యి మీద లేట్ అవుతుంది, మొన్నటి లెక్క ఆకలికి ఎండుడు అవుతుంది అని చెప్పి ముందే ఉడకబెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని వచ్చినాం. డైరెక్ట్ మనం ఇప్పుడు పొయ్యి మీద వేసేసుకున్నాం. పొయ్యి మీద కాల్పు ఎంత ఉల్లిగడ్డ మంచి ఎర్ర గోలాలి. ఉల్లిగడ్డ ఎంత వేస్తే అంత ఏమంటారు తలకాయ కూర ఒక వాసన అనేది వేసేస్తుంది. తాల్పు కొంచెం బోటి మాత్రం మొన్న మాత్రం మంచిగా తిన్నాం, కాకపోతే తలకాయ కూర చూడాల. కీర్తన, మొన్నటి వీడియో కామెంట్స్ ఎట్లా అనిపించింది? అది తిన్న వాళ్ళకి, టేస్ట్ చేసిన వాళ్ళకి తెలియదు. నా రెసిపీస్ నాకు తెలుస్తాయి. నిజంగా చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. పోటీగా తలకాయ కూర ఎంత హార్డ్ అనుకుంటారు, కానీ అదే ఈజీ, తొందరగా అయిపోతుంది. వేయన్న తలకాయ కూర. వాస్తవానికి తలకాయ కూర వండుకోవడం చాలా ఈజీ, కాకపోతే దీన్ని ప్రాసెస్ చేయడం అంటే తలకాయ కుట్టించి కాపీ చేయడం చాలా కష్టం. నిజంగా వండిన తర్వాత చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వండే చేతులు ఉంటుంది అంతే వాస్తవానికి. అవును కీర్తన, ఇప్పుడు మన కూర అంతలా నీ యొక్క జర్నీ గురించి మనం మాట్లాడుకుందాం. సరే అన్న, మాట్లాడుకుందాం. అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చినావు? నేను ఇయర్ 2017-16 అప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసిన. అంటే స్కూల్ నుండి స్టేజ్ ప్రోగ్రామ్స్, కేసీఆర్ ప్రోగ్రామ్స్ అట్లా చేసిన. ఓకే. తర్వాత మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సార్ మనోహర్ సార్ అని ఉండే సార్, మా స్కూల్ హెచ్ఎం సార్ వాళ్ళు నన్ను మంచిగా ప్రోత్సహించి, వాళ్ళు నా దగ్గర డబ్బులు లేని సమయంలో కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి నన్ను ప్రోగ్రామ్స్కి తోలిచ్చారు. వాళ్ళ మాట నిలబెట్టుకున్నాను నేను. తర్వాత మన రేళ్ళ గంగక్క ద్వారా నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. రేళ్ళ గంగక్క నన్ను ఉస్తాద్ ఉగ్రవన్న అనే ఒక వ్యక్తికి పరిచయం చేసి, అన్న చేసే ప్రాజెక్టులు నన్ను పెట్టించి ప్రపంచానికి తెలియటట్టు చేసింది గంగక్క. గంగక్క రుణం ఎప్పుడు తీర్చుకోలేను నేను. ఇంకా ఆ ప్రాజెక్ట్ చేసి వచ్చిన తర్వాత ఉగ్రవన్న కూడా నన్ను బాగా చూసుకుంటే, సొంత చెల్లెల కంటే ఎక్కువ. వాళ్ళ ఇంట్లో ఇక ఏదైనా నేను ఇంకా అన్న మంచి దారి చూపించింది నాకు. తర్వాత ఫోక్ ఇండస్ట్రీలో ఫస్ట్ ఛాయిస్ ఇప్పించిందంటే శివ వెల్పుల్ అన్న. కెమెరామెన్ శివ వెల్పుల్ అన్న ద్వారా నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. కానీ దారి చూపించింది అయితే మనోహర్ సార్, గంగక్క, ఉస్తాద్ ఉగ్రవన్న. వీళ్ళ మెయిల్ అయితే ఎప్పుడు మర్చిపోలేను నేను. సో ఇట్లా ఒక్కొక్క స్టెప్ ద్వారా నేను ఇంత దూరం రావడం జరిగింది. అంటే స్టార్టింగ్ అంటే మన ఫోక్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి చేసినటువంటి సాంగ్ ఏంటి? జనసేన కాడిపిల్ల జోరు ఉన్నావో. నాకు సాయిబాబా మ్యూజిక్ ఛానల్ అన్న, సాయిబాబా అన్న ఛాయిస్ ఇవ్వడం జరిగింది. అన్న ఛాయిసెస్ ద్వారా ఇంకెదగడం స్టార్ట్ అయింది నాకు. శివ వెల్పుల్ అన్న ప్లస్ సాయిబాబా అన్న ఫోక్ ఇండస్ట్రీకి నాకు ఛాయిస్ ఇచ్చారు. ఇంకా అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్స్ సాంగ్స్ రావడం జరిగింది. తర్వాత హిట్ కొట్టిందంటే పార్వతి మహేష్ అన్న ఛానల్ కాల నాయకుల సాంగ్ హిట్ కొట్టింది. కరోనా టైం 42 million ప్లస్ నిజంగా ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. కంటిన్యూగా ఇప్పటి వరకు అంటే చాలా హిట్స్ ఉన్నాయి. అందులో నచ్చిన సాంగ్స్ నా సాంగ్స్లలో నాకు నచ్చిన సాంగ్ అంటే
దొడ్డు దొడ్డు బియ్యమాట ఓ దేవశంకర సాంగ్ అనేది అయితే ఓకే మస్తు ఇష్టం. తర్వాత ముత్యాల పందిరి కింద మన బిఎంసి మ్యూజిక్ ఛానల్ ఇంకా బాగా ఇష్టం, చాలా ఇష్టం. BMC లో అంటే ఇప్పటి వరకు అంటే మనం జర్నీలో ఉన్నాం, ఇప్పటి వరకు ఒక 5 సాంగ్స్ కంటిన్యూగా చేసుకున్నాం. 6 సాంగ్స్ 5 or 6 మన కాంబినేషన్ లో నీలా స్టార్టింగ్ నీలా నీ మౌడి ఇప్పటికి 14 మిలియన్. చాలా అద్భుతమైనటువంటి సాంగ్. నిజంగా శంకరన్న కూడా ఈ చాలా ధన్యవాదాలు చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. చాలా నాకు ఒక్క సాంగ్ తో కాదు ఛానల్లో ఒక్క సాంగ్ అయిపోయిన తర్వాత ఒకటి అయిపోయినాక ఒకటి ఆప్షన్స్ ఇస్తూనే ఉన్నారు. మంచి చాయిసెస్ ఇచ్చారు అన్న వాళ్ళు కూడా. మన పొద్దుపొడుపు శంకర్, నేను మామని పిలుస్తాను, నాకు అదే అలవాటు. మా మామ కూడా ఎప్పుడు రుణపడి ఉంటా. తర్వాత అంటే మీ సొంత విలేజ్ ఎక్కడ, అంటే మీరు ఉండేది ఎక్కడ? మా అమ్మ వాళ్ళది కామారెడ్డి దగ్గర మాచారెడ్డి అన్న. మ్యారేజ్ అయింది, మా అత్తగారేమో గజ్వేల్ దగ్గర పిడిచెడు. అంటే ఏం చేస్తారు మీ హస్బెండ్? మా హస్బెండ్ సిటీలో చేస్తాడు, ఇటెల్ అట్లా చేస్తాడు. మొన్న అంటే నిన్న స్టేటస్ చూసా, అంటే పాప ఓకే. అసలు ముచ్చట్లలో పడి అసలు మన బట్టలు మర్చిపోయినాము. ఒకసారి కలుపుకుందాం. కూర నూనెలో అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు కారం వేసుకుందాం. కారము, ధనియాల పొడి వేసుకుందాం. ఇంట్లో ఎక్కువ స్పైసీ ఉంటేనే బాగుంటుంది కదా తలకాయ కూరలో, స్పైసీగా ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటే మంచిగా స్పైసీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇంతకుముందు చూపించినాం కదా మనం పొట్టిది అని వెల్లిపాయలు కూడా వేసుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది, ప్లస్ స్పైసీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది అని చెప్పిన కదా. ఇట్లా పొట్టు తీయకుండా డైరెక్ట్ ఇట్లాంటి గడ్డలు ఉంటాయి కదా, గడ్డలే డైరెక్ట్ వేసేసుకోవాలి. సక్సెస్ అని చెప్పింది అంటే ఒడిదుడుకులు కూడా ఉంటాయి కదా, అంటే ఏమన్నా మీరు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు? ఎదుర్కొన్నటువంటి సందర్భాలు అంటే సాంగ్స్ పరంగా అంటే ఇంతవరకు ఏం లేదు. అంటే నాకు నచ్చితే చేసినా, నచ్చకపోతే స్కిప్ చేసుకున్నా. కొన్ని సాంగ్స్ కూడా వచ్చినాయి, అంటే డబుల్ మీనింగ్ సాంగ్స్ కూడా అట్లాంటివి వచ్చినాయి కూడా నేను చెయ్యను. అట్లాంటివి నాకు అక్కర్లేదని నేను సాంగ్స్ నేను క్యాన్సిల్ చేసుకునే ఉన్నాయి తప్ప ఇట్లాంటి అంటే నేను ఏ స్టెప్ వేయలేదు, ముంగటికి ఏ స్టెప్ వేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ ప్రకారంగా ముందట ఏ స్టెప్ వేయలేదు. ఏదైనా ఆలోచించుకొని ఈ సాంగ్ చేస్తే బాగుంటుంది, ఈ సాంగ్ అయిపోతే బాగుంటుంది అని చెప్పేసి 10 సార్లు ఆలోచించుకొని నేను సాంగ్ చేసుకున్నాను. లేకపోతే ఇంకా 100+ to 200+ సాంగ్స్ అవుతుండే కావచ్చు. అలాగే అంటే ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు? ప్రజెంట్ మాది గజ్వేల్. అంటే పెళ్లి ఎప్పుడైంది? పెళ్లి 2021లో మ్యారేజ్ అయింది, కరోనా లాక్డౌన్ టైంలో మా పెళ్లి అయింది. 2022లో పాప. తీయండి అన్న ఒకసారి కలుద్దాం, మాడిపోతుంది. మేము ముచ్చట్లా పడుకుంటా కూరనే మర్చిపోయినాము, అడుగంటింది కూడా. కొన్ని నీళ్ళు పోసుకుందాం. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లా ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు సపోర్ట్ గా చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఒకరు ఎదిగితే అంటే చూడడం ఒరవలేక అటువంటి సందర్భంలో ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్ మీరు చెప్పినటువంటి సందర్భం అయితే చాలా మంచిగా ఉంది. అంటే అందరూ ఎదగాలి అని ఎవరిది వాళ్ళకే కదండి, అందరు ఎదగాలి. అంటే ఈ ఫీల్డ్కి వస్తురంటే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మన బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఉంటేనే కదా మనం ఇంత అడుగుపెట్టాలి. లేకపోతే మనం ఫేమ్ కావాలని కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండని కూడా చేస్తాం. ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు నేను ఆడపిల్లనే, వాళ్ళు కూడా ఆడపిల్లలే, వాళ్ళని కూడా అనాల్సిన అవసరం నాకు కూడా లేదు. అందరం ఒకటే కదన్నా. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ప్రొఫెషన్స్ వాళ్ళే, ఎవరి లెక్క వాళ్ళే. అందరికి మనం సపోర్ట్ చేసినట్టు ఉండాలని నేను సపోర్ట్ చేస్తున్నాను. అసలు నేను మటన్ తలకాయ కూర తిన్నాను, మటన్ ఎక్కువ తిన్నాను, కానీ నేను రొటీన్ కర్రీస్ అవుతున్నాయి కదా, తలకాయ కూర వేసుకుందాం నా స్టైల్లో నేను ఇట్లా వేస్తాను, మీరు కూడా తినాలి కదా, నేను తినకపోయినా మీకు కూడా తినిపించాలి కదా అని చెప్పి కాన్సెప్ట్తోనే నేను ఈ కర్రీ వేద్దామని చెప్పిన. ఇప్పుడు నేను తినకుండా మీరు అంటే వండింది బాగాలేదు కావచ్చు, ఆమె తినలేదు కావచ్చు అని అస్సలు అనుకోకూడదు. అసలు నాకు తలకాయ కూర అనేది నాకు చిన్నప్పటి నుంచి కాదు. ఫిష్ కానీ ఇట్లాంటి అలవాటు లేవు. ఓన్లీ మటన్ తింటా, చికెన్ తింటా, బోటీ కూడా తింటా. బోటీ మీకు కూడా తిని చూపించినాం కదా మొన్న. సో మన తలకాయ కూర అయిపోయినట్టే. ఇప్పుడు మన కెమెరామ్యాన్ గారు మన రాజ్ కుమార్ బ్రో ఇద్దరు టేస్ట్ చేసి చెప్తారు ఎట్లుంటుంది అనేది. ఓకే, మొత్తానికి మన మేక తలకాయ కూర రెడీ చేసింది గీతన. ఇప్పుడే మన అన్న పొద్దుపొడు శంకర్ అన్న BMC రావడం జరిగింది గెస్ట్గా. తలకాయ కూరలకు మంచిగా బాగా వేసిందని. ఇప్పుడైతే కొంచెం వాస్తవానికి కళ్ళు తెచ్చుకుందాం అనుకున్నాం కానీ కళ్ళు లేదు. వాస్తవానికి ఈ థమ్స్అప్తోని అంటే వాస్తవానికి దావత్ అంటే తెలంగాణలో ఇట్లే ఉంటుంది, కళ్ళకు బదులు థమ్స్అప్.
నిజంగా చాలా అద్భుతంగా వండింది అన్న. ఎట్లున్నది అన్న? చాలా బాగుంది. మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్లో అంటే ఎటువంటి వంటకాలు చేయమంటారో దాన్ని బట్టి ఆ కామెంట్ను సెలెక్ట్ చేసుకుని ఒక మంచి యాక్టర్తో మీ ముందరికి వస్తాం. తప్పకుండా మీరు కామెంట్ చేయాలి, సపోర్ట్ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. అట్లనే మన ఈ ఛానల్ని బిఎంసీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాయ్ బాయ్. బాయ్.